హలో ఎవ్రీవన్, ఇవాళ నేను మునగాకు కరివేపాకు మిక్స్ చేసి మునగాకు పౌడర్ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మునగాకుని వేయించుకోవాలన్నమాట. దాంట్లోకి నేను 3 కప్స్ మునగాకు తీసుకున్నాను. దాంట్లోకి 1 కప్పు కరివేపాకు తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. వన్స్ ఒకసారి ట్రై చేయండి. ఇలా వేయించుకున్నాక ఆకులు అనేటివి కాస్త క్రిస్పీగా తయారవ్వాలన్నమాట. మనం అప్పుడప్పుడు చేత్తో ఇలా కలుపుకోవాలి, ఎందుకంటే మధ్యలో ఉన్న ఆకులు అనేటివి సరిగ్గా అంటే వేగవు. అందుకని ఇలా చేత్తో కలుపుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. మునగాకు పౌడర్ అనేది హెల్త్కి చాలా మంచిదండి. వన్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నాకైతే చాలా చేంజెస్ కనపడినాయి. నా హెయిర్లో కానీ ఫేస్లో కానీ చాలా చేంజెస్ కనపడినాయి. సో మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని షేర్ చేస్తున్నా. దీనికి నేను నల్ల నూగులు, తెల్ల నూగులు, పల్లీలు, శనగబడలు, ఉద్దిపప్పు, ఎండుమిర్చి, అలాగే జీలకర్ర, చింతపండు తీసుకున్నాను. అన్నీ 2 టేబుల్స్ అండి. చింతపండు మాత్రం చిన్న లెమన్ సైజ్ అనమాట. ఎండుమిర్చి ఒక 20 తీసుకున్నాను. మీ కారం తగినట్లు వేసుకోండి. ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలి. ఏదైనా సరే లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ముందే చెప్తున్నాను, అస్సలు తడి తగలకూడదు. తడి తగిలిందంటే మాత్రం ఎటువంటి పికిల్స్ కానీ పొడి కానీ స్మెల్ వచ్చేస్తాయి. అలాగే ఫంగస్ కూడా వస్తుంది అనమాట. సో అది బాగుండదు, ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు. ఇలా పల్లీలన్నీ వేయించుకున్నాక దాంట్లోకి శనగబాడలు అలాగే ఉద్దిపప్పు వేసి వేయించాలన్నమాట. ఇవన్నీ గోల్డ్ కలర్లోకి రావాలి. గోల్డ్ కలర్లో వచ్చాక 1 by 1 ఒక్కొక్కటి వేసి వేయించుకోవాలన్నమాట. ఇది నాకు మా మమ్మీ నేర్పించారు. నాకు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుండే. సో ఏం చేయాలో అర్థం కాని స్టేజ్లో నేను అంటే ముందంతా మా మమ్మీ కరివేపాకు మునగాకు పౌడర్ తినేవాళ్ళనమాట. సో నాకు కూడా రోజు ఓకే, ఇంకా అన్ని మెడిసిన్స్ వాడాను, ఇది ఒకసారి యూస్ చేద్దాం అనేసి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. చేశాను. ఆల్మోస్ట్ 3 months నుంచి తింటున్నాను. నాకు హెయిర్ ఫాల్ చాలా తగ్గింది. దీంట్లో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ బాగుంటుంది అనమాట. సో నాకు తెలిసి మీకు యూస్ఫుల్ అవుతుంది అనేసి మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఏం కాదు. కాకపోతే కొంచెం పేషెన్సీతో ప్రిపేర్ చేసుకోవాలంతే. సింపుల్ ప్రాసెస్ ఇది. ఇలా వేయించుకున్నాక అన్నిటినీ ఏం చేయాలంటే ఒక 2 to 3 minutes అనేటివి చల్లారబెట్టుకోవాలి. మెయిన్గా ఆకు ఒక వేయించుకున్నాక క్రిస్పీగా తయారైనాకే మనము కాసేపు అన్ని ఆకులంతా ఇలా కొత్తగా చేసే వాళ్ళైతే పెద్దవి తీసుకోండి. ఎందుకంటే ప్లేట్స్ కానీ ప్యాన్స్ కానీ, ఎందుకంటే అవి ఫాస్ట్గా కుక్ అవ్వడానికి మీకు ఈజీగా ఉంటుంది. చిన్నవి అయితే చేతులు కాలుతాయి అన్నమాట. మీరు ఇలా ట్రై చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ వేసి వేయించుకున్నాక ఇలా గోల్డెన్ కలర్ వస్తుంది కదా, చూడండి ఎంత పర్ఫెక్ట్ కుక్ అయిపోయాయో. నేనైతే ఆల్మోస్ట్ ఇవన్నీ వేయించడానికి నాకు 25 minutes పట్టింది. ఆ తర్వాత నూగులు తెల్లవి, నల్లవి, జీలకర్ర వేసేసాను. చెక్క, లవంగాలు కూడా వేసాను అనమాట. చెక్క, లవంగాలు మస్ట్ అండి, మర్చిపోకండి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీంట్లో. ఇవి నూగులు ఇవన్నీ స్లోగా అంటే ఫాస్ట్గానే వేయించేయచ్చు. ఆ వేడికే వేగిపోతాయి అన్నమాట. ఆ తర్వాత ఒక 2 minutes వేయించుకుంటే చాలు. దీంట్లోకి ఆకులు చూసారా, నేను చూపించాను కదా క్రిస్పీగా ఎంత బాగా అంటే చల్లారిపోయాక క్రిస్పీగా అయిపోయాయి. ఈ స్టేజ్లో అవన్నీ బాగా నలిపేసుకోండి. ఇలా వేయించుకుంటూ వాటిని నలిపేసుకొని ఫస్ట్ మళ్ళీ ఆ వేడి మీద కొంచెం ఎండుమిర్చి వేసేసుకోండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆ వేడికే అవి వేగిపోతాయి అన్నమాట. సపరేట్గా వేయించుకోని అవసరం లేదు. ఈ వేడికే మనకు పర్ఫెక్ట్గా వేగిపోతాయి. ఇవి కూడా చాలా క్రిస్పీగా అవుతాయి అన్నమాట. సౌండ్ రావాలి, లైక్ మిరపకాయలు వేగాయి అనేసి. నెక్స్ట్ మిక్సీ పట్టుకోవడమే. నేను తర్వాత దాన్ని ఎయిర్ టైట్ బాక్స్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. వన్స్ మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్.